హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్లోనే ఉంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మరి కొంతమందికి పిల్లల టెన్షన్, ఇంకొందరికి ఆరోగ్య సమస్యలు. మనమే మన పర్యావరణాన్ని పాడు చేసుకొని దాని పర్యవసనానికి గురి అవుతున్నాం. మనమే మన పిల్లలకి మొదట్లో ఫోన్స్, టీవీ అలవాటు చేసి ఇప్పుడేమో ఎప్పుడూ ఫోన్, టీవీలోనే ఉంటున్నారని బాధపడుతున్నాం. మనమే గొప్పలకి పోయి అప్పులు చేసి అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఏది పడితే అది తింటే మన వంటికి పడదని తెలిసినా అవే తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇవన్నీ మన చేతులతో మనమే చేసుకొని తర్వాత బాధపడుతూ ఉంటాం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి కారణం మనమే కదండి. నిజం కాదంటారా? తప్పని తెలిసినా ఆ తప్పునే మనం చేస్తూ ఉంటాం. సర్లేండి, ఈరోజు రెసిపీకి వెళదాం. ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. పిల్లలు రోడ్లపై దొరికే ఫుడ్ ఐటమ్స్ని ఇష్టపడతారు. అవేవో మనమే నేర్చుకుని ఇంట్లో చేసి పెట్టుకుంటే బెటర్ కదా. అందుకే మీ అందరి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తీసుకొచ్చాం. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉడికించిన రైస్, ఎగ్స్ 4, క్యారెట్ 2, క్యాప్సికమ్ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, మిరియాల పొడి సరిపడినంత, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1 కప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, సోయా సాస్ కొంచెం. క్యారెట్ని తీసుకుని చెక్కు తీసి క్యారెట్ను, క్యాప్సికమ్ను నీళ్ళలో వేసి బాగా కడగాలి. ఇలా కడిగిన క్యారెట్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టుకోవాలి. కడాయి అయితే బాగుంటుందండి, నా దగ్గర లేదు, అందుకే గిన్నెలో చేస్తున్నాను. 4 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పగలగొట్టి వేసి బాగా బీట్ చేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తరువాత మనం ముందుగా తీసుకున్న నూనెలో సగం నూనె వేసి అందులో ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెంసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మిగిలిన నూనెను కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ముక్కల్ని వేసి కాసేపు ఫ్రై చేయాలి. ముందుగానే 2 కప్పుల రైస్ని తీసుకుని బాగా కడిగి సరిపడా ఉప్పు, కొంచెం నూనె వేసుకుని రైస్ని నార్మల్గానే వండుకోవాలి. ఇలా వండుకున్న రైస్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, మిరియాల పౌడర్ కొంచెం, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, సోయా సాస్ కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ ఇలానే బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఈ ఫ్రైడ్ రైస్లో ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటే మీరు నిజంగా బయట నుంచి తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ అంటారు. ఒకసారి ట్రై చేసి తిని కామెంట్ పెట్టండి. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.